మనం 3 రకాలైన శబ్దాలు వింటూ ఉంటాం ఒక ప్రత్యేక సందర్భంగా. ఉచితము, అనుచితము, సముచితం. ఉచితం అంటే ఏంటంటే ప్రాపర్, కరెక్ట్ అని అర్థాలు వస్తాయి. అనుచితం అంటే ఇంప్రాపర్, సరైనది కానిది, తగనిది. సముచితం అంటే చాలా చాలా కరెక్ట్, చాలా చాలా ప్రాపర్ అన్నట్టు అర్థాలు వస్తాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, ఉచిత వ్యవహారం అంటారు, అంటే ప్రాపర్ బిహేవియర్, ఉచిత ప్రవర్తన. అట్లాగే ఉచిత స్థానం, ఏ స్థానంలో వాళ్ళకి అర్హత ఉందో అది వాళ్ళకి ఇవ్వగలగటం. అట్లాగే ఉచిత వస్త్రధారణ, ప్రాపర్గా డ్రెస్ చేసుకోవటం చాలా ముఖ్యం. ఉచిత సంభాషణ, ఈవెన్ కాన్వర్సేషన్ కూడా ప్రాపర్గా ఉండాలి, ఉచిత సంభాషణ. అనుచితం అంటే ఇంప్రాపర్. ఇప్పుడు ఎవరినో చావు అయిన తర్వాత పరామర్శించడానికి వెళ్ళి నగలో వేసుకుని పట్టుబట్టలు అవి కట్టుకుని పోయారనుకోండి, డాబుతోటి, కరెక్ట్ కాదు, అనుచితం అవుతుంది అనమాట. అట్లాగే మన సంభాషణ, పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు బూతు పదాలు ఉపయోగించాం, అనుచిత సంభాషణ అవుతుంది అది. ఇప్పుడు సముచితం అంటే ఏంటంటే చాలా కరెక్ట్ ప్లేస్, మీకు సముచితమైనటువంటి స్థానం ఇస్తాం, అట్లా చెప్తూ ఉంటారు, వింటూ ఉంటాం. ఇది కాకుండా ఉచితం అనే దానికి వేరే అర్థాలు కూడా వస్తున్నాయి ఇప్పుడు. ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత దర్శనాల ఆలయాల్లో, ఏంటో మరి. కానీ ఇక్కడ ఉచితం అంటే పేదవాళ్ళకి సహాయం చేయాలి, అందుకని ఉచితంగా ఇస్తున్నారు, ఇట్లా మనం తీసుకోవాలి. ఉచిత రేషన్లు, ఇట్లా ఏదైనా కానీ ఈ పదప్రయోగాలు ప్రాపర్గా చేయగలిగితే, సమంగా చేయగలగాలి. అదే ఉచితమైన విషయం అన్నమాట. ఉచిత, అనుచిత, సముచిత.